ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి 13 వచనాల వరకు ధ్యానించుకుందాం. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టాలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాం. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు ప్రేమకున్న డెఫినేషన్స్ గురించి చాలా మాటలు రాస్తూ ప్రేమకున్నటువంటి ఆ డిస్టెన్సీ అది ఎంత కాలం ఉంటుందో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలము ఉండును. అది ఈ క్షణములో కనిపించి మరుక్షణంలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదు. ప్రేమ ఒక వ్యక్తి గుండెలో ప్రేమ ఉద్భవిస్తే అది తన జీవిత కాలం అంతా కూడా ఉంటుంది. ప్రవచనాలు చెప్పిన వారైనా అది నిరర్ధకమైపోతుంది. కొన్నిసార్లు ప్రవచన వాక్యం చెప్తారు, అది క్షేమాభివృద్ధి కొరకే, కానీ అది కొన్నిసార్లు నిరర్ధకం అవుతుంది. భాషలు మాట్లాడుతున్న వారు భాషలైన కొన్నిసార్లు నిలిచిపోతుంది, మళ్ళీ రావు. జ్ఞానమైనను నిరర్ధకమగును. ఎంత జ్ఞానవంతుడైన కొన్నిసార్లు సొలొమోను రాజు అంటాడు ప్రసంగి గ్రంథంలో, జ్ఞానం కలిగిన వాడికి అన్నమే దొరకదు అని. కొన్నిసార్లు ఎంత జ్ఞానం ఉన్నా సరే అది నిరర్ధకమైపోతుంది, అది పనికి రాకుండా అయిపోతుంది. కానీ ప్రేమ కలిగిన వ్యక్తి జీవితానికి దేవుడు సమృద్ధితనిస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఏంటి ఆ పూర్ణమైనది? క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమగల జీవితము ఒక వ్యక్తిలో గనక ఉద్భవించినప్పుడు, ఆ ప్రేమ అనురాగం ఒక హృదయంలో ఉదయించినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఏదైతే మనిషికి పరిపూర్ణత చెయ్యదో అది నిరర్ధకమగ అయిపోతుంది. ఈరోజు నీ జీవితాల్లో దేవుని ప్రేమతో నిండుకొని జీవించే అనుభూతి కలిగి ఉండాలంటే వాక్యం చెప్తుంది, ఆ శాశ్వతమైన ప్రేమ నీలో ఉండి తీరాలి. ఆ దైవికమైన ప్రేమ నీలో ఉద్భవించాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవులం అయిపోయాం, ఏదో మేము బ్రతికేస్తున్నాం అంటే కాదు. మన జీవిత కాలంలో పరిపూర్ణమైనది అది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు వచ్చినప్పుడే మనం పరిపూర్ణం కాగలము. యేసు ప్రభు ప్రేమమూర్తి. ఆ ప్రేమ మనలో జనించినప్పుడే మనము అసంపూర్ణం కాము. పూర్ణమైనది వచ్చినప్పుడే పూర్ణం కానిది అది వ్యర్థమవుతుంది, నిరర్ధకమవుతుంది. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను పిండమునై ఉన్నప్పుడు పిల్లవాని వలె, పిల్లవాడు అయి ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని,
పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అవును, క్రీస్తును తెలుసుకొనక ముందు మనం పిల్లవాళ్ళు చేష్టాలు చేస్తాం. ఓ చిన్న పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే పెద్దోడవుతాం, ఎదుగుతున్నాం, జ్ఞాన వివేకం కలిగి ఉంటున్నాం, పెద్దవాళ్ళని మనం పనిచేస్తాం. అది ఎప్పుడు సాధ్యం? క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తున్నాడో ఆయన మనను ఒకలాంటి పరిపక్వత చేస్తున్నాడు. తన యొక్క దీవెనతో తన ప్రేమలో పరిపక్వత చేస్తున్నాడు. అప్పుడు అందరిని మనం ప్రేమగల హృదయంతో చూస్తాం, ప్రేమగల మనసుతో యోచిస్తాం, అందరినీ ప్రేమగల వ్యక్తులుగా, అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అది ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యము. అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు, అద్దములో చూచున్నట్లుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడైతే అద్దములో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాం, కానీ అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఈరోజు ఏవైతే మనం చూస్తున్నామో అద్దంలో చూసినట్లుగా ఏదో పరోక్షంగా చూస్తున్నాం మన జీవితాలు. కానీ ఒక దినం వస్తుంది, ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు మన హృదయంలో ఉండి, మనలో ఉండి, మనతో ఉండి నడిపిస్తాడు. అప్పుడు మనము ప్రత్యేకంగా ముఖాముఖిగా ఆయనకి చూస్తాం. అన్ని విషయాలు తెలుసుకున్న వారమై, అన్ని ఎరిగిన వారమై, సంపూర్ణంగా గ్రహింపు కలిగి జీవించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథులు అపోస్తలుడు పౌలు అంటాడు, మనం సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం గల వారమై ఉందుము అంటాడు కొలసి పత్రికలో. అవును, ఒక విశ్వాసి గ్రహింపులో కూడా ఐశ్వర్యవంతులవ్వాలి, సమృద్ధి కలిగిన వాడై ఉండాలి. అది దేవుని యొక్క అనుగ్రహము. ఇది మనం గమనించుకోవాలి. అయితే 13వ వచనం ద్వారా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న మాట మనం చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. ఆయన చాలా ప్రాముఖ్యంగా విషయాన్ని తెలియచేస్తూ, దేవుని పట్ల విశ్వాసం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము, విశ్వాసము లేకుండా ప్రార్థన చేయలేము, విశ్వాసం లేకుండా ఏ పని కూడా మనము చేయలేము. విశ్వాసం అనేది ఒక మనిషి జీవితానికి ఒక స్థిరమైన పునాది లాంటిది. విశ్వాసం అనేది ఒక వ్యక్తికి కదలింపబడకుండా స్థిరత్వం కలిగించే ఒక గొప్ప అనుభూతి గలది. అందుకే 3 పిల్లర్స్ లాంటి విషయాలు అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తునికి ఉండాల్సిన 3 ప్రత్యేకమైన 3 లక్షణాలలో మొదటిది విశ్వాసం. అది దేవుని పట్ల విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాసం అతనికి కదల్చలేదు. ఆ విశ్వాసం అతనికి కొండలాంటి సమస్యలైనా సరే అది తునకలు చేసేస్తుంది. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టమైన వాడుగా జీవించే అదృష్టవంతుడై ఉండగలడు. రెండవదిగా నిరీక్షణ. ఈ విశ్వాసములోనే నిర్వచనము. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. అంటే నిరీక్షణకు ఆధారమే విశ్వాసం. ఏ రోజైతే ఒక వ్యక్తి ప్రభును అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తున్నాడో, ప్రభును విశ్వసిస్తున్నాడో, తన హృదయంలో ఎన్నో నిరీక్షణ కలిగి ఉంటాడు. ఎన్నో విషయంలో ఇది కావాలి, ఇది చేయాలి, ఇది చెందాలి. పిల్లల గురించి కానీ, జీవితం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, ఆరోగ్య విషయంలో కానీ, తన సామాజికమైన వ్యవస్థ గురించి కానీ, అన్నిటి గురించి తనకున్న ఆశ. నేను మంచిగా బ్రతకాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి. ఎన్నో విషయంలో నిరీక్షణ కలిగి ఉంటారు. సో ఆ నిరీక్షణ అన్నిటికీ ఎప్పుడు అది సార్థకమవుతుందంటే
తనలో ఉన్న విశ్వాసము, తనలో ఉన్న నిరీక్షణ సమస్త కార్యములు సాధించే స్థితిలో తనకొక ఆధారంగా నిలబడుతుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తే నిరీక్షణకు ఆధారము. తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిరీక్షణ ఆధారం. ఏ విషయంలో అయినా సరే తన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన జయప్రదం చేస్తాడు, ఖచ్చితంగా కార్యములు సిద్ధింపచేస్తాడు. ఇందులో ప్రేమ అనేది ప్రభు చెప్తున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ ఆ వ్యక్తికి సమాజంలో అత్యుత్తమమైన స్థితిలో ఉంచుతుంది. ఈరోజు చాలామంది ప్రభువును నమ్మి కూడా ప్రేమ లేని వారై జీవిస్తున్నారు. విశ్వాస జీవితానికి ప్రేమ లేకపోతే వ్యర్థులము, పనికి రాని వాళ్ళంగా మిగిలిపోతాం. అందుకే ఈరోజు క్రైస్తులు నేనంటే ఎవరు పడరండి అంటుంటారు చూసారా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు అంటుంటారు చూసారా. అంటే నీలో ప్రేమ లేదు కాబట్టి అందరికీ దూరం అయిపోతున్నావు. ఎవరికి తప్పుడు జవాబు ఇవ్వద్దు, ఎవరితో గొడవ పడవద్దు, అమర్యాదగా నడవద్దు. ఎవరు ఏమనుకున్నా ఓర్చుకో, సహించుకో. అదే నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. నిన్ను ఎంత నీచంగా చూస్తారో నీలో ఉన్న ప్రేమ గల జీవితము, సహాయం చేసే జీవితము, ఆదరించే జీవితము నిన్ను టాప్లో తీసుకెళ్ళి ఉంచుతుంది. ఎక్కడ నువ్వు ఇన్సల్ట్ చేయబడ్డావో అక్కడే నువ్వు ఎగ్జాల్ట్ చేయబడతావు, అక్కడే నువ్వు గొప్ప చేయబడతావు. సో వాక్యం చెప్తుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఈ మూడు స్తంభము లాంటిది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే ఆ మనిషి దేవుని దగ్గర తప్పిపోతాడు, మనుషుల దగ్గర తప్పిపోతాడు. ప్రేమ అనేది ఈ మూడిట్లో శ్రేష్టమైనది. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, సర్వోత్తమమైన మార్గమును గురించి నేను మీకు తెలియచేస్తాను అన్నాడు కదా. ఆ సర్వోత్తమమైన మార్గం అంటే ప్రేమ మార్గము. నువ్వు ఆ ప్రేమ మార్గంలో ఉన్నావా? క్రైస్తవ లోకంలో మొట్టమొదటిసారిగా పాటను ప్రచురించారు, లేక ప్రసారం చేశారు. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ఆ ప్రేమ అన్నిటికీ మూలం అని చెప్పి చాలా చక్కని పాట మొట్టమొదటిగా క్రైస్తవ లోకంలో ఒక చక్కటి ఆడియోగా బయటికి వచ్చింది. ప్రేమ గురించి భక్తుడు చాలా బాగా రాశాడు. ఈరోజు శ్రేష్టమైనది ప్రేమయే. ఏ క్రైస్తుని గుండెలో ప్రేమ లేకపోతే వారు దేవుని సంబంధులే కాదు అని వాక్యం చెప్తుంది. కనుక దేవునికి కోరుకుందామయ్యా, నీ ప్రేమలో మమ్మల్ని నింపు, ప్రేమ గలవారై జీవించే భాగ్యం మాకు దయచేయని దేవునికి అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ అధ్యాయం ద్వారా ప్రేమకున్న ఇంపార్టెంట్ ఏమిటో, సర్వోత్తమమైన మార్గంలో ఉన్నటువంటి ఆ మార్గం యొక్క స్థితి ఏమిటో మాకు వివరంగా తెలియచేశారు. క్రైస్తులుగా ఎన్ని భాషలు మాట్లాడినా, ప్రవచించినా, ఎన్ని కార్యాలు చేసినా, ప్రభు ఎన్ని అద్భుతాలు చేసిన ప్రేమ లేని వారమైతే అన్నీ వ్యర్థమే అని మీరు చెప్పి ఉన్నారు. నా ప్రభు, అపోస్తలుడు పౌలు ద్వారా ఏవైతే మాకు హెచ్చరించారో నిజమే, ఈరోజు ప్రేమ కలిగిన వారమై, ప్రేమలో జీవించే వారమై మీ మహిమ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించండి. ఈ వాక్యము మా జీవితానికి నూరంతులుగా ఫలభరితము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.